భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డ్స్ కోసం అలాగే రేషన్ కార్డులలో పేర్ల మార్పు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు శుభవార్త. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయబోతోంది. అలాగే ఏవైనా మార్పులు చేర్పులుంటే కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది. ఈ నెల చివరిలో కానీ లేదా వచ్చే నెల ప్రారంభంలో కానీ రేషన్ కార్డుల జారీ ప్రారంభం కాబోతోంది. ఈసారి ఇవ్వబోయే రేషన్ కార్డులలో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేవి చేయబోతున్నారు. ఈసారి ఇచ్చే రేషన్ కార్డ్స్ లో క్యూఆర్ కోడ్స్ తో పాటు ఏటీఎం కార్డ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా రేషన్ కార్డ్స్ అనేవి కూడా ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మొదలు కానున్న రేషన్ కార్డుల జాతర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే నూతన రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. నవ దంపతులకు కొత్త కార్డులు జారీ చేయనుండగా పేర్ల మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీల రంగులతో ఇచ్చిన రేషన్ కార్డులకు చరమగీతం పాడడంతో పాటు అత్యాధునిక కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సన్నాహాలు ప్రారంభించారు. 6 నెలల పాలనా కాలంలో క్రమంగా అధికార యంత్రాంగాన్ని గాడిన పెడుతూ వస్తున్న కూటమి ప్రభుత్వం క్రమంగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖలోని అవినీతిపై పెద్ద ఎత్తున దాడులు చేస్తూ అక్రమార్కుల ఆట కట్టించింది. ఇక ఇప్పుడు నూతన లబ్ధిదారుల ఎంపిక వారీగా జారీ చేయనున్న కార్డుల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ఆగిపోగా అనేక మంది లబ్ధిదారులకు కార్డులు జారీ కాలేదు. అలాంటి వారందరికీ ఇప్పుడు సరికొత్త కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా పెళ్లైన దంపతులకు రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అనగా ఆన్లైన్ వెబ్సైట్ ను ప్రారంభించనున్నారు. అందుబాటులోని సాంకేతికను వినియోగించుకుని ఇకపై రేషన్ కార్డులను క్రెడిట్ కార్డుల తరహాలో క్యూఆర్ కోడ్లతో జారీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల చివరిలో కానీ వచ్చే నెల ప్రారంభంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కార్డులను జారీ చేసే ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త కార్డులపై క్యూఆర్ కోడ్ ఉండనుండగా అందులో కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు ఉండనున్నాయి. రేషన్ పంపిణీ సమయంలో ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే పూర్తి వివరాలు తెలిసేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపితే వెంటనే కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం ప్రభుత్వం వివిధ పనుల్లో బిజీగా ఉండడంతో తీరిక లేని హడావిడిలో ఉండడంతోనే కార్డుల ఆమోదం జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా పెళ్లైన వాళ్లకు వెనువెంటనే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. కానీ కొన్ని నెలలకే ఆ విధానాన్ని పక్కన పెట్టేశారు. 6 నెలలకు ఓసారి మాత్రమే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మంజూరు చేయాల్సిన కొత్త కార్డులు చాలానే మిగిలిపోయాయి. ఈసారి వాటిని జారీ చేయడంతో పాటు వెంటనే నూతన దంపతులకు కార్డులు మంజూరు చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని చాలా రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు తప్పుల తగ్గ మారాయి. వీటన్నిటిని మార్చుకోవడానికి మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం మరి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పవచ్చు. త్వరలోనే కొత్తగా పెళ్లైన దంపతులకు కొత్త రేషన్ కార్డులు రావడంతో పాటు రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త వెబ్సైట్ ను ప్రారంభించబోతోంది. ఇక కొత్త రేషన్ కార్డ్స్ అనేవి క్యూఆర్ కోడ్ తో రాబోతున్నాయి. ఏటీఎం కార్డ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా క్యూఆర్ కోడ్ తో రాబోతున్నాయి. ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే రేషన్ కార్డు కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియబోతున్నాయి. ఇవి కొత్త రేషన్ కార్డ్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.